డే రన్ ఘనంగా నిర్వహించిన ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 40వ అంతర్జాతీయ ఒలింపిక్ డే పురస్కరించుకుని ఒలింపిక్ రన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ స్టేడియంలో ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఒలింపిక్ టార్చ్ వెలిగించి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియం నుండి ఐబీ వరకు జరిగిన ఒలింపిక్ రన్లో విద్యార్థులు, సంగారెడ్డి పట్టణ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాస్ ఏంజల్స్ 2028లో జరిగే ఒలింపిక్ గేమ్స్ సంబంధించి ప్రారంభానికి ఈ రోజు జరిగే ఒలింపిక్ రన్ టార్చ్ వెలిగించి ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు హరికిషన్, కౌన్సిలర్ జగన్, సంయుక్త కార్యదర్శులు వెంకటేశం, యశ్వంత్ గౌడ్, పీఈటీల సంఘ నాయకులు షర్బుద్దీన్, సుభాష్ గౌడ్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా పట్టణ కేంద్రమైన సంగారెడ్డిలో ప్రతి ఏడాది ఇలాగే ప్రతి విద్యార్థి, క్రీడాకారులు పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందంటూ వారు తెలిపారు. అలాగే ఒలింపిక్స్లో కూడా మన జిల్లా కేంద్రం నుండి ఏదో ఒక క్రీడలో క్రీడాకారులు పాల్గొనేలా చూడాలని ఉందని తెలియజేశారు. అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. గట్టిగా చెప్పలు కొట్టు. కౌన్సిలర్ సంగారెడ్డి గారికి వారు కూడా జ్ఞాపకాన్ని అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే జిమ్నాస్టిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారికి కూడా, అలాగే ఐన్ బాల్ ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ శ్రీ విజయ్ బాబు గారికి కూడా. సార్ నవ్వినట్టు స్మైల్, సూపర్ గ్రూప్ ఫోటో. అబ్బా, జరుగుతున్నటువంటి అంతర్జాతీయ 40వ ఒలింపిక్ రన్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే 2028లో జరిగే ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఒలింపిక్ రన్ ఈరోజు జ్యోతి వెలిగించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో 2028లో జరిగే ఒలింపిక్ గేమ్స్కి ఈరోజు అడుగు వేసి ఒలింపిక్ టార్చ్ అనేది ఓ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 2028 వరకు ప్రతి దేశంలో ఈ జరిగే గేమ్స్ యొక్క ప్రచార కార్యక్రమమే ఈనాడు జరుగుతున్నటువంటి ఒలింపిక్ రన్. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సందర్భంగా అందరికి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ గ్రౌండ్ లెవెల్ అయితే తయారైతేనే పైకి వచ్చాక ప్లేయర్ తయారవుతారు. కనుక పీఈటీలు మీరు పర్సనల్గా కేర్ తీసుకొని ఒక్క ఈవెంట్ కోసం పరిమితం కాకుండా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఈవెంట్ కోసం ప్రయత్నం చేయండి. ఆ ఈవెంట్ సక్సెస్ చేయండి. మా నుండి ఒలింపిక్ అసోసియేషన్ ఇక్కడ ర్యాష్ మీద ఉన్న వాళ్ళందరూ కానీ నేను కానీ మీకు ఎలాంటి హెల్ప్ చేయమంటే ఆ హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ కొంతమంది పనికి మనలు కొంతమందికి రూల్గా మాట్లాడుతున్నారు. అది తప్పది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్ అసోసియేషన్లో ఏ పీఈటీ కానీ ఏ అసోసియేషన్ సెక్రటరీ కానీ ఉండొద్దు. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఇచ్చారు. పీటీ ఉషా గారు పంపించారు. ఒక లెటర్ కొంతమంది ప్రెస్ రిపోర్టర్లకు చూపించారు. పీటీ ఉషా గారు పంపించింది కేవలము స్టేటు అసోసియేషన్ మాత్రం పంపించింది. శాక్ చైర్మన్ పంపించారు, కానీ డిస్టిక్ అసోసియేషన్ పంపలే.
కనుక అవన్నీ చిన్న విషయాలను పట్టించుకొని పిల్లలను గెస్ట్లను రానియకుండా చేసిన కనుక ఇది చాలా తప్పు పద్ధతి. మీకు దమ్ముంటే చేసేది ఉంటే మీరు ధైర్యంగా చేయండి. నేను దేనికి సపోర్ట్ చేస్తా. గతంలో నేను సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి కాదంటే నేను సపోర్ట్ చేస్తుంది. కనుక ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చిల్లర మాట్లాడి మీ ఇద్దరు తీసుకోకండి, అసోసియేషన్ ఇద్దరు తీసుకోకండి. ఇది వెల్ సెటిల్డ్ ఎలక్షన్తో గెలిచింది. ఇది నామినేట్ తోటి ఎవరు గెలవలేడా, ఎలక్టెడ్ బాడీ ఇది. ఈ బాడీలో ఎవరైనా ఇన్యాక్టివ్ ఉండి అసోసియేషన్కు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వాడు ఎంత పెద్దోడైనా కానీ వాడి మీద ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఆల్రెడీ నేను జరిగిన ప్రెస్ మీట్లో నేను ఆల్రెడీ స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారితో వీళ్ళందరితో చెప్పినాము, ఇట్లా జరుగుతుందని చెప్పినాము. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఒక్కటి దయచేసి మీ అందరు పీటీలు చెప్తున్నా, మీరు ప్లేస్లు తయారు చేయండి. ఆడిపించే బాధ ఇప్పుడున్న అందరూ ఒక్కొక్క అసోసియేషన్ సెక్రటరీ ఉన్నాడు. ఖోఖో అసోసియేషన్కి ఉన్నాడు, కబడ్డీ అసోసియేషన్కి ఉన్నాడు, బాస్కెట్బాల్ అసోసియేషన్కి ఉన్నాడు, ఫుట్బాల్ సంబంధించి ఉన్నాడు. అందరూ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు. కనుక దయచేసి పీటీలకు మీ అందరూ పర్సనల్ కోరుతున్నారు, ఇంక్లూడింగ్ నేను బాస్కెట్బాల్ సెక్రటరీని కూడా. కనుక మీ అందరినీ ఒక్కడే కోరుతున్నది ఏంటంటే మీరు పిల్లల్ని తయారు చేయండి. ఆడిపించే బాధ మాది. కానీ ఎందుకంటే స్కూళ్ళల్లో నాకు తెలుసు బాగా, మనం ఒక గంట సేపు పేరు 15th ఆగస్ట్ కానీ 20th జనవరి కానీ పిల్లలు నిలవడమంటే 30 నిమిషాల కన్నా ఎక్కువ నిలవడకొచ్చారు. దానికి కారణం మేము ఎవరు చెప్పు. కనుక దయచేసి పీటీలు ఏంటంటే పిల్లలను స్ట్రెంతప్ చేయండి. స్ట్రెంతప్ చేస్తేనే రేపంతా ఈరోజు పీటీ ఉషా కానీ, ఈ సచిన్ టెండూల్కర్ కానీ, నిన్న మొన్న వచ్చిన సూర్యవైభవ్ కానీ వీళ్ళందరూ కిందికించి కష్టపడి పైకి వస్తేనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. ఇళ్ళకించి గిట్ట రావాలని నేను ఈ జిల్లా అసోసియేషన్ సెక్రటరీగా ఒక ప్లేయర్గా నేను ఇదే సంగారెడ్డి స్టేడియంలో ప్లేయర్ ఆడిన కనుక చెప్తున్నా, మీరందరూ కష్టపడండి. మీ కోచ్ మీరు సహకరించండి, పీటీ సహకరించండి. మీకు కావాలన్న ఏదైతే ఇబ్బంది అనిపిస్తే మీ మేనేజ్మెంట్ తోటి ఖచ్చితంగా మాట్లాడతా. మీ ఆ ఈవెంట్ కావాల్సిన సక్సెస్ఫుల్ చేయడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తా.